ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో దాదాపు 20,000 ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగినట్లు డీసీసీబీ చైర్మన్ రెడ్డి బోచారెడ్డి చెప్పారు. ఇక సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంట నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలిపారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించినట్లు ఆయన తెలిపారు. పొలాల్లో ఇసుక మేటలు వేసిన వాటిని అలాగే పనికి రాకుండా అయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ విషయంపై అవనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. గతంలో ఇటువంటి ప్రభుత్వ ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం నాడు 10 రూపాయలు కూడా ఖర్చు చేపెట్టని బీఆర్ఎస్ నాయకులు నేడు తమ ప్రభుత్వం మీద విమర్శలు గుంపించడాన్ని తప్పుపట్టారు. ఇక స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని బ్రతిమలాడి కొన్ని ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసుకొని అవి తాను తెచ్చినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ఇక ప్రజల సంక్షేమాన్ని అసలే పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసిన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసిందని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీలకు రానున్నట్లు తెలిపారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, వాటికి క్యాడర్ తప్ప ఓట్లు ఉండవని అన్నారు. ఇకనైనా అనవసర విమర్శలు మానుకొని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సమర్థించాలని కోరారు. 18 భారీ వర్షాల వల్ల, కుండపోత వర్షాల వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ నియోజకవర్గం కానీ, అదే విధంగా బోత్ నియోజకవర్గం కానీ, ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 20,000 ఎకరం నష్టం పోవడం జరిగింది. దాని గురించి స్వయంగా మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం, పట్టణంలో చూడడం, పట్టణంలో అదే విధంగా తంతోలి గ్రామం కూడా పోయి చూడడం, చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఎంత నష్టపోయినా కూడా గతంలో ఎంత ఇచ్చాం, 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అని చెప్పడం కూడా జరిగింది. అది చెప్పిన తర్వాత ఉష్కే పెట్టినాయి కానీ, పనికి రాకుండా భూములు అయినాయి కానీ, దాని గురించి మేము క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనతో చేద్దామని చెప్పడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వర్యులు పాపం 25 సంవత్సరాల నుండి ఇక 10,000 లేదంటే ఇప్పుడే ఇక 10,000 లేక ఇక అది ఏ బీపీపీ ఎక్కి మాట్లాడుతున్నాడా, 10 లేక మాట్లాడుతున్నాడా, మరి ఎట్లా మాట్లాడుతున్నాడో కానీ గత 10 సంవత్సరాలు నష్టపోయిన రైతాంగానికి గతంలో ఉన్న ప్రభుత్వం ఈ పెద్ద మనిషి మంత్రిగా కూడా చేసిండ్రు. కానీ నష్టపోతే 10 సంవత్సరాలు 1 రూపాయి ఇయ్యని వ్యక్తులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అలా గుండె మీద ఒక చేతి పెట్టుకోమందాం. ఒక పారి బేలా మండలం పోదాం, మీ సొంత మండలం జైనతు పోదాం, మీ గ్రామంకు పోదాం. మీ గ్రామంలో నష్టపోయిన వాగు వల్ల నష్టపోయిన రైతులకు గత 10 సంవత్సరాలు ఇచ్చిండ్రా? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఒక పారి అది మీకే వదిలేస్తాం, మీ నైతిక విలువలకే వదిలేస్తాం. అది ఒక పెద్ద మనిషి, నువ్వు చూడు, పరామర్శించు రైతుల్ని, రైతుల దగ్గరికి వెళ్ళు. కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. మీ గ్రామంలో ఒక ఇల్లు ఇవ్వని వ్యక్తులు, నష్టపోయిన రైతులకు ఒక 10,000 ఇప్పించని వ్యక్తులు 10 సంవత్సరాలు ఇంకేమంటారంటే బీజేపీ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయట. కానీ అటు దేశం లెవెల్లో, రాష్ట్రం లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో అయితే బీజేపీ, అదే విధంగా బీఆర్ఎస్ ఏకం గల పార్టీలు అవి. ఆనాడు మున్సిపాలిటీలో ఏ విధంగా అలా ఇంటోళ్ళని చేసుకునేటప్పుడు ఏ విధంగా ఒకళ్ళు బీజేపీ, ఇటు ఇప్పటి శాసనసభ్యులు, అప్పటి ఆయన మంత్రివర్యులు ఏకం కావడం జరిగింది. మొన్న కూడా మున్సిపాలిటీలో ఒక మైనార్టీ బిడ్డను దించతందుకు నీ కొడుకుని అట్లనే ఉంచుకొని బీజేపీ బీఆర్ఎస్ ఏకం కావడం జరిగింది. అంటే పచ్చ కామరులకు దేశమంతా, ప్రపంచమంతా, ఆదిలాబాద్ నియోజకవర్గం అంతా మీకు పచ్చగా కనిపిస్తుంది. పదవుల పోయి బాగా 25 సంవత్సరాల పదవులో ఎన్నో కష్టాలు ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు అని చెప్పి